ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం మూడవ శ్లోక యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. లోకే అస్మిన్ ద్వివిధా నిష్ట పురా ప్రోక్త మాయా అనుషు. ఇంతకు పూర్వం నా చేత జ్ఞానులకు సాంఖ్యం, యోగులకు కర్మను మార్గంగా చెప్పబడింది. యోగులు కర్మయోగాన్ని అనుసరిస్తారు. ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ రెండు మార్గాలు కావాలి. బాహ్యంగా కర్మ చేస్తూ అంతరంగికంగా లోనికి చొచ్చుకుపోవడమనే రెండు మార్గాలున్నాయి. రెండవ అధ్యాయం మధ్యలో ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగేతు ఇమాం శృణు. ఇప్పటి వరకు నేను సాంఖ్యంలో చెప్పబడిన నైష్కర్మ జీవితం, బుద్ధిని గురించి మాట్లాడాను. ఆంతరంగిక ధ్యానం ఇది సాంఖ్య మార్గం. నేతి నేతి అంటే ఇది కాదు అంటూ ఉండేదాన్ని జ్ఞానయోగ మార్గం అంటాం. అద్భుతమైన ఆనందాన్ని పొందడానికి ఆ ఆనందానికి బాహ్యంగా వ్యతిరేకంగా ఉన్న వాటిని వదిలివేయాలి. ఇప్పటి వరకు నేను ఆ సాంఖ్యం జ్ఞానయోగమని పిలువబడేదని చెప్పాను. అయితే ఇప్పుడు నేను కర్మయోగ మార్గాన్ని చెప్తాను. సమత్వం కలిగిన బుద్ధి మీద ఆధారపడ్డ దాని గురించి చెప్తాను. దీనికి కూడా అద్భుతమైన విలువ ఉంది. జ్ఞానానికి మోక్షం ప్రాప్తిస్తే కర్మయోగికి మోక్షం ప్రాప్తిస్తుంది. గీతలో ఈ రెండు మార్గాల్లోనూ కర్మయోగం విశేషముంది అని చెప్తున్నాడు. పని చేయకుండా ఉండడం కన్నా పని చేయడమే మంచిదని, పని చేస్తూనే పని చేయనట్లు ఉండడం ఎలాగన్న దాన్ని చెప్పబోతున్నాను. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పని చేస్తూనే పని చేయనట్లు ఉండగలిగిన విశేష లక్షణం పొందగలుగుతాం. ఇది అద్భుతమైన పరిశీలన. ధావోతత్వంలో దీనికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. కార్యనిర్వాహక విధానాల్లో ఈ స్థితి చాలా అవసరమైనదిగా గుర్తించారు. చైనా తత్వవేత్త ఒకరు ఎంటీఐ అమెరికాలో మాట్లాడుతూ, మీరు కార్యనిర్వహణలో విపరీతంగా పనిచేస్తున్నప్పుడు ఎంతో పని చేస్తున్నారని తెలిసినా ఆధ్యాత్మిక కోణంలో మీరు పని చేయనట్లుగానే ఉంటారు అని చెప్పారు. మనసుకు ఒక స్థితి ఉంది. ప్రశాంతంగా, నిశ్చలంగా ఎంతో పని చేస్తుంది. కానీ పని చేసిన భావమే ఉండదు. ఆ విధంగా చాలా సౌఖ్యంగా ఉండగలుగుతావు. ఆధునిక సాంకేతిక విధానాల వల్ల మీ మీద చాలా కార్యనిర్వహణ మప్పబడుతుంది. ఎంతో పని చేస్తూ కూడా ఏమీ చేయనట్లు ఉండవచ్చు అన్న దాని గురించి 4వ అధ్యాయంలో వివరంగా వస్తుంది. జ్ఞానులు జ్ఞాన మార్గాన్ని, యోగులు కర్మ మార్గాన్ని అనుసరిస్తారు. ఎందుకు అంటే దాని గురించి 4వ అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నాం. అది వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.